ఖాళీ బెర్తల కోసం లాబింగ్. తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్ల మీద చక్కర్లు కొడుతున్నారు. కేబినెట్ విస్తరణ మీద అదిగో ఇదిగో అంటూ ఊహాగానాలు మీడియాలో పోరెత్తుతూనే ఉన్నాయి. అరడజనుకు పైగా ఆశావహులు మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో 10 జన్పథ్ దగ్గర వెయిటింగ్ లో ఉన్నారు. 2.5 ఏళ్లు దాటినా ఇంకా ఆ 2 ఖాళీ కుర్చీల ముచ్చట ఎందుకు తేలటం లేదు? అవును, ఇప్పుడు గాంధీ భవన్ నుంచి ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీస్ దాకా కేబినెట్ విస్తరణ లొల్లి పీక్స్ కు చేరిపోయింది. పదవి రాకపోతే రాజీనామా చేస్తారంటూ రీసెంట్ గా బాలరెడ్డి రంగారెడ్డి ఓపెన్ గానే అల్టిమేటం ఇచ్చారనేది వార్త. ఈయన ఓపెన్ గా బయటపడ్డారు, కానీ 2 లేదా 3 ఎమ్మెల్యేలు ఇంతకంటే అసహనంతో ఉన్నారన్నది టాక్. ఇప్పటికే ఢిల్లీలో క్యూ కట్టారు. రాజగోపాల్ రెడ్డి, గడ్డం ప్రసాద్ తమకు మంత్రి పదవి ఆశ చూపించి బీజేపీలోంచి జంప్ చేయించారని కాంగ్రెస్ హైకమాండ్ మీద గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా రాజగోపాల్. ఆయన అన్న వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. అయితే అన్న క్యాబినెట్ లో ఉండగానే తమ్ముడు రాజగోపాల్ కు హైకమాండ్ ఛాన్స్ ఇస్తుందా అన్నది ప్రశ్న. ఇక గడ్డం ప్రసాద్ తనను బలవంతంగా స్పీకర్ కుర్చీ మీద కూర్చోబెట్టారనే అసంతృప్తితో ఉన్నారు. పైగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో తాను బద్నామైపోయాననే ఆవేదన కూడా ఆయనలో ఉందని చెబుతున్నారు. జిల్లా లెక్కలు వేసుకుంటూ కొంతమంది కులం కార్డు పట్టుకొని మరికొంతమంది ఎమ్మెల్యేలు బెర్తుల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే మంత్రుల మార్పు, అవినీతి ఆరోపణలు, పర్ఫార్మెన్స్ కార్డులంటూ తెగ చర్చలు. రేవంత్ రెడ్డి ఈ మధ్య నిర్వహించిన కోహెడ సభ సక్సెస్ అవ్వటం ఒక ప్లస్ పాయింట్. అయితే సొంత పార్టీలో మాత్రం అసంతృప్తి ఏమాత్రం తగ్గటం లేదు. అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2.5 ఏళ్లు దాటిపోయింది. చివరి ఏడాది ఎన్నికల సంవత్సరంగా తీసేస్తే ఇక మిగిలింది 1.5 ఏడాది మాత్రమే. కేబినెట్ బెర్త్ దక్కితే ఈ కొన్ని రోజులైనా డాబు దర్పణ్ చలాయించొచ్చని ఆశావహులు తెగ ఆశపడిపోతున్నారు. ఎలాగోలాగా మంత్రి పదవి దక్కించుకోవడానికి లాబింగ్ నడిపేస్తున్నారు కూడా. సామాజికంగా చూస్తే 300 కాపులు, లంబాడీలు కేబినెట్ లో తమకు ప్రాధాన్యం పెరగాలని కోరుకుంటున్నారు. ఇక హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యమే 0. ఒకవైపు ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్నా, మరోవైపు కుల సమీకరణాలు, గ్రూప్ రాజకీయాల ఒత్తిళ్లతో అధిష్టానం తల పట్టుకుంది. ఇంకోవైపు 6 గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ విఫలమైపోయిందంటూ బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కాలక్రమేణా ప్రజల నుంచి కూడా ఈ అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. సామాన్యుడికి కావాల్సింది సంక్షేమం, ప్రగతి. కానీ కాంగ్రెస్ హయాంలో సాగుతోంది కుర్చీలాట మాత్రమే అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇక రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల భయం సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రంగా వెంటాడుతుంది. అంతేకాదు, త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే క్షేత్ర స్థాయిలో బలంగా పనిచేసే నాయకత్వం కావాలి. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే క్యాడర్ ను నడిపించే వాళ్ళే ఉండరు. దాని మూలంగానే ప్రస్తుత కేబినెట్ లో నుంచి కొంతమందిని తప్పించి కొత్త వాళ్లకు ఇద్దామనుకుంటే అది ఎటువంటి రాజకీయ భూకంపానికి దారితీస్తుందోనని హైకమాండ్ ఎటు తేల్చలేకపోతుంది. పనితీరు బాగోలేదని పాత మంత్రుల్ని తీసేస్తే తిరుగుబాటు తప్పదు. సామాజిక సమీకరణాల పేరుతో సీనియర్లను పక్కన పెడితే నేతలు ఊరుకుంటారా అన్నది ఇంకో ప్రశ్న. అసలు కాంగ్రెస్ పెద్దలు ఎవరిని పక్కన పెడతారు, ఎవరిని అందలం ఎక్కిస్తారు? సొంత పార్టీ నేతల బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి సర్కార్ లొంగక తప్పదా? చూద్దాం. ఈ కేబినెట్ కుర్చీలాట తెలంగాణ రాజకీయాలను ఎటువైపు తిప్పుతుంది.